ఝాన్సీ అయితే స్వర దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. స్వర, నేను నీకు ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. నువ్వు అభి లేకుండా నువ్వు బ్రతకగలిగావు. అభితో నువ్వు కనీసం 5 సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నావు. కానీ అభి లేకుండా నేను బ్రతకలేను. అభిని నువ్వు మిస్ అయ్యాక కూడా నువ్వు బ్రతికే ఉన్నావు, చచ్చిపోలేదు. అంటే అభి లేకుండా నువ్వు బ్రతకగలవు. అదే పరిస్థితుల్లో నేనున్నాను. ఇప్పుడు అభిని నువ్వు నీ సొంతం చేసుకుంటే అభిని వదిలి నేను ఉండలేను. అభిని లేకుండా నేను బ్రతకలేను. నేను చచ్చిపోతాను. దయచేసి అర్థం చేసుకో స్వర అని చెప్పి ఝాన్సీ స్వరాని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఝాన్సీ మాత్రం తన చేతులెత్తి దండం పెట్టి ఇలా అంటూ ఉంటుంది. నీకు చేతులెత్తి దండం పెట్టి నేను వేడుకుంటున్నాను. అభిని నాకు వదిలే. నా జీవితంలోనికి నువ్వు మళ్ళీ మళ్ళీ రాకు. అభి, నేను, బాబీ మేము ముగ్గురం ప్రశాంతంగా ఉంటాం. మమ్మల్ని వదిలే స్వర. నీకు దయచేసి దండం పెడతాను. అవసరమైతే నీ కాళ్ళు కూడా పట్టుకుంటానని చెప్పి స్వర కాళ్ళు పట్టుకోవడానికి ఝాన్సీ అయితే కిందకు వంగుంటుంది. వంగగానే స్వర వెనక్కి వెళ్ళిపోయి, హే, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది కాదు స్వర, నేను చెప్పేది విను ప్లీజ్. నా జీవితంలోనికి నువ్వు ఇంకెప్పుడు రాకు. అభి లేకుండా నువ్వు బ్రతకగలవు కదా, బ్రతుకు. అలానే నాకు పతిభిక్ష పెట్టు స్వర అని చెప్పి అభిని తనకిచ్చేయమని ఝాన్సీ అయితే తన కొంగు చాచి స్వర ముందు వేడుకుంటూ ఉంటుంది. అది చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఏంటి ఇలా మాట్లాడుతుంది ఝాన్సీ? ఇప్పుడు నా భర్తని ఇచ్చేయమంటే నేను ఇచ్చేస్తానని ఎలా అనుకుంటుంది? ఇదేమైనా డబ్బా లేకపోతే ఆస్తా అంతస్తా? నా భర్తని నేను ఎలా ఇస్తాను ఝాన్సీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.